ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందించినటువంటి వాగ్దానం మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యం కాదు. యేసు అతని వైపు చూశాడు. అతనిపై యేసుకు అభిమానం కలిగింది. అతనితో, నీవు ఇంకొకటి చేయాలి. వెళ్ళి నీ దగ్గర ఉన్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకి ఇవ్వు. అప్పుడు నీకు పరలోకంలో సంపద లభిస్తుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు అని అన్నాడు. ఇది విన్నాక ఆ వచ్చిన వ్యక్తి ముఖం చిన్నపోయింది. అతని దగ్గర చాలా ధనం ఉండడం వల్ల దుఃఖంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యేసు చుట్టూ చూసి తన శిష్యులతో, ధనమున్నవాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడం చాలా కష్టం అని అన్నాడు. శిష్యులు ఆయన మాటలకు ఆశ్చర్యపోయారు. యేసు మళ్ళీ, శిష్యులారా, దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడం కన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళడం సులభం అని అన్నాడు. ఇది విన్న శిష్యులు ఇంకా ఎక్కువ ఆశ్చర్యపడ్డారు. అలాగైతే ఎవరికి రక్షణ లభిస్తుంది అంటూ పరస్పరం మాట్లాడుకున్నారు. యేసు వాళ్ళ వైపు చూచి, మానవునికి ఇది అసాధ్యమైన పని, కానీ దేవునికి అన్నీ సాధ్యమే అని అన్నాడు. పేతురు ఆయనతో, మిమ్మల్ని అనుసరించాలని మేము అన్నీ వదిలివేశాము అని అన్నాడు. యేసు, ఇది నిజం. నా కోసం, సువార్త కోసం తన ఇంటిని కానీ, సోదరులను కానీ, అక్క చెల్లెళ్ళను కానీ, తల్లిని కానీ, తండ్రిని కానీ, సంతానాన్ని కానీ, పొలాన్ని కానీ విడిచినవాడు ఈ తరంలోనే 100 రెట్ల ఇళ్లను, సోదరులను, అక్క చెల్లెళ్ళను, తల్లుల్ని, సంతానాన్ని, పొలాన్ని పొందుతాడు. వీటితో పాటు హింసల్ని కూడా పొందుతాడు. రానున్న లోకంలో నిత్య జీవం పొందుతాడు. కానీ ముందున్న వాళ్ళు చివరి వాళ్ళై, చివర ఉన్న వాళ్ళు ముందుకు వెళ్తారు అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.